వెల్కమ్ టు వేదిక టీవీ. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కార్మికులకి అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ధర్నా చౌక్లో మహాధర్నా అయితే చేపట్టడం జరిగింది. అసలు కార్మిక సంఘాలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంది, ఏం కోరుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జరుగుతున్న అన్యాయం ఏందని ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పేదల యొక్క కొనుగోలు శక్తి రోజు తగ్గిపోతూ ఉంది. మరి దేశం లోపల అధిక ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రపంచం లోపల చూస్తే, వేరే దేశాల్లో చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. కానీ మన దేశం లోపల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతులకు మరి స్వామినాథన్ కమిషన్ అటువంటి ఏదైతే సిఫారసు ఉందో ఆ సిఫారసు అంతా కూడా అమలు చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చిన నరేంద్ర మోడీ మరి అలాంటి సిఫారసులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు బడాబాబుల కోసం, ఈరోజు పెట్టుబడిదారుల కోసం మాత్రమే కొమ్ము కాస్తూ మరి ఈరోజు మేడ్ ఇన్ ఇండియాగా ఉన్నటువంటి వ్యవస్థను ఈరోజు పెట్టుబడిదారులు కొమ్ము కాస్తూ మేక్ ఇన్ ఇండియాగా, అంటే బయట దేశం నుంచి అందరూ కూడా వ్యాపారస్తులు బడాబాబులు రావచ్చు, ఇక్కడ వస్తువులు తయారు చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళ దేశాలకి తీసుకుపోవచ్చు అని చెప్పేసి ఈరోజు అలాంటి చట్టాలు తీసుకురావడం. మొన్నటికి మొన్న గత పార్లమెంట్ సమావేశం లోపల 2వ దఫాలో గెలిచిన తర్వాత మరి 3 కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అందరికీ తెలిసిన విషయమే. రైతులంతా కూడా మరి వీరోచితంగా పోరాడి మరి రైతులకు కూడా క్షమాపణ చెప్పినటువంటి దుస్థితి మనం చూసినాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రైతులకు కూడా మరి క్షమాపణ ఎందుకోసం చెప్పిండు అంటే దాంట్లో లోపాలు ఉన్నాయి. అంటే రైతులు చేసినటువంటి పోరాటం లోపల న్యాయం ఉంది. అంటే రైతులకు మరి గిట్టుబాటు ధర కావాల్సిందే. మరి రైతులు ఏదైతున్నదో దాంట్లో పెట్టుబడిదారు వ్యవస్థ రావద్దని చెప్పేసి రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక పక్క కార్మిక చట్టాలు అంటే పోరాడు సాధించుకోవడం 44 రకాల కార్మిక చట్టాలను కూడా 4 కోళ్లుగా చేసి ఈరోజు కార్మిక వర్గాన్ని తీవ్రమైన దోపిడీకి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే తీవ్రంగా ఈరోజు రైతులు కావచ్చు, తర్వాత ప్రజలు కావచ్చు, తర్వాత కార్మిక రంగం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు దోపిడీకి గురవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం లోపల. అందుకే మేమందరం కూడా మరి ఈ విధంగా ధర్నాలు చేస్తూ రేపు పొద్దున రాస్తారోకాలు చేస్తూ మాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, తీవ్రమైన కార్మిక వర్గానికి, రైతాంగానికి అన్యాయం జరుగుతుందో దానిపైన మేము స్పందించడానికనే ఇలాంటి ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా సమరశీల పోరాటాలు కావచ్చు, తర్వాత ఇంకా పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలు కూడా కావచ్చు, దానికి పూనుకోనికనే ఇలాంటి ధర్నాలు నిర్ణయాలు తీసుకొని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ నరేంద్ర మోడీ చెప్పే మాటలన్నీ బూటకు మాటలు. ఆయన గద్దెనెక్కనికే ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా కానీ మిగతా సంఘాలు అన్నీ ఏకమై కూడా నరేంద్ర మోడీ ఈ చట్టాలను వ్యతిరేకంగా, ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న విధానాన్ని వెనుకకు తీసుకోవాలని ఈ పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాలు ఇంతటితో ఆగవు. ఆ నరేంద్ర మోడీ మళ్ళీ కూడా దిగొచ్చి ఇవన్నీ కార్మిక చట్టాలను సవరించేంత వరకు ఈ పోరాటాలు ఆగవని మనవి చేస్తున్నాం. ఆ నిర్ణయాలకు మేము వ్యతిరేకం కాదు. కాకపోతే 44 కార్మిక చట్టాలను 4 చట్టాలకు రూపొందించి కార్మికుల మీద అన్యాయం జరుగుతున్నది. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. రైతులకు, కార్మిక వర్గానికి, అన్ని కార్మిక వర్గాలకు, రైతులకు ఒక్కరికే కాకుండా అన్ని కార్మిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఈ ధర్నా చేపట్టడం జరిగింది.